ఎం న్యూస్ కి స్వాగతం. టీడీపీ జనసేన భారతీయ బీజేపీల కూటమి ఉమ్మడి మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకు శ్రీరామ రక్ష అని టీడీపీ రాష్ట్ర అధికార ప్రతినిధి పిఠాపురం మాజీ ఎమ్మెల్యే వర్మ కొనియాడారు. కూటమి పార్టీల ఉమ్మడి మేనిఫెస్టో విడుదలైన సందర్భంగా పిఠాపురం జయ గణేష్ ఆలయంలో మాజీ ఎమ్మెల్యే వర్మ మేనిఫెస్టో పత్రాలను జయ గణేష్ స్వామివారి సన్నిధిలో ఉంచి ప్రత్యేక పూజలు నిర్వహించారు. ఈ మేనిఫెస్టో ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష. మరి ఇందులో ముఖ్యంగా బీసీలకి 4,000 రూపాయల పెన్షన్ 50 సంవత్సరాలు నిండిన వాళ్ళకి, ఓవరాల్ స్టేట్లో ఉన్న పెన్షనర్స్ అందరికీ కూడా 3,000 నుంచి 4,000 పెన్షన్ పెంచారు. అలాగే డ్వాక్రా మహిళలకు వచ్చేసరికి 3 లక్షల నుంచి 10 లక్షల వరకు లోన్ పెంచారు. ఆరోగ్యశ్రీ 25 లక్షలు బీమా సౌకర్యం కల్పించారు. అంటే ప్రపంచంలోనే పేదవాడికి 25 లక్షలు వైద్య ఖర్చుల నిమిత్తం బీమా కల్పించిన ఘనత ఎవరినంటే చంద్రబాబు నాయుడుకి, పవన్ కళ్యాణ్ చెప్పేది. అలాగే సంవత్సరానికి 3 గ్యాస్ సిలిండర్, నిరుద్యోగ వృద్ధి, ప్రతి సంవత్సరం డిఎస్సి, ప్రతి సంవత్సరం కూడా డిఎస్సి జాబ్స్ రిలీజ్ చేస్తారు. ఇప్పుడు వరకు 5 ఏళ్ళ నుంచి ఎవరికీ లేరు. చాలామంది టీచర్ ట్రైనింగ్లు అయిపోయి అలా ఉన్నారు. వయసు కూడా ముందుకెళ్తూ ఉంది. అంచేత వారందరికీ కూడా ఉద్యోగాలు ఇవ్వాలన్న ఒక నిర్ణయానికి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు వచ్చారు. అదే కాకుండా వాలంటరీ వ్యవస్థ ఏదైతే ఉందో వాలంటరీ వ్యవస్థకి 10,000 రూపాయలు మరి మంత్లీ శాలరీ పెట్టడం జరిగింది. అలాగే బీసీలకి వచ్చేసరికి మరి బీసీ కార్పొరేషన్కి ఏవైతే ఉందో ఈ 5 సంవత్సరాలు, రాబోయే 5 సంవత్సరాలు సుమారు 1,50,000 కోట్ల రూపాయలు మరి వీళ్ళకి పెట్టడం జరిగింది. అదేవిధంగా పనిముట్లు, చేనేత వారికి జిఎస్టీ రీఎంబర్స్మెంటు, జిఎస్టీతో చేనేత కళాకారులందరూ కూడా ఆర్థిక ఇబ్బందులు వస్తున్నాయి. ఆ జిఎస్టీకి రీఎంబర్స్మెంటు మన రాష్ట్ర ప్రభుత్వం ఇచ్చే విధంగా చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు తెలియజేశారు ఈ మేనిఫెస్టోలో. అలాగే చాలా కార్యక్రమాలు ఉన్నాయి. కౌలు రైతులకి, అలాగే రైతులకి సంవత్సరానికి 20,000 రూపాయలు సపోర్టు. మరి అన్ని రకాలుగా మరి పేదవాళ్ళకి గ్రామాల్లో 3 సెంట్లు ఇళ్ల స్థలం, పట్టణాల్లో 2 సెంట్లు ఇళ్ల స్థలం, దాంతోపాటుగా హౌసింగ్ లోన్ ఇచ్చి ఇల్లు కట్టి ఇవ్వాలని చెప్పి తెలియజేస్తా ఉంది. ఇలా జగన్మోహన్ రెడ్డి ఇచ్చి ఇళ్ల స్థలాలు అయితే ఇంట్లో మనుషులు పడుకుంటే కాళ్ళు బయట ఉంటున్నాయి. ఆ విధంగా మరి జగన్మోహన్ రెడ్డి గారు తయారు చేశారు. ఇవన్నిటిని దృష్టిలో పెట్టుకుంటే ఈ మేనిఫెస్టో రాష్ట్ర ప్రజలకి శ్రీరామ రక్ష. అందువలన ఈ జగన్మోహన్ రెడ్డి ఇచ్చిన మేనిఫెస్టోలో ఎక్కడా కూడా ప్రజలకు ఉపయోగపడే విధానాలు లేవు. మరి అమ్మఒడి ఉంది, ఒక పిల్లవాడికి ఇస్తున్నారు. ఈ మేనిఫెస్టోలో తల్లికి వందనం, ఎంతమంది పిల్లలు ఉంటే అంతమందికి ఇస్తున్నారు. అలాగే చేయూత ఉంది, 25 లక్షల మందికి ఇస్తున్నారు. అది కూడా 45 ఏళ్ళు నిండిన మహిళలు. అదే మరి ఈ మేనిఫెస్టోలో చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 18 సంవత్సరాలు నిండిన అమ్మాయి దగ్గర నుంచి 59 సంవత్సరాల మహిళ వరకు కూడా సంవత్సరానికి 18,000 ఇస్తున్నారు. ఏదేమైనా జగన్మోహన్ రెడ్డి ఈ రాష్ట్రాన్ని అప్పులు మయం చేశాడు. మొత్తం సుమారు దగ్గర 1,50,000 కోట్ల రూపాయలు ఖర్చు జరుగుతుంది. ఈ 1,50,000 కోట్ల రూపాయలు ఏదైతే ఉందో 50,000 కోట్లు వాళ్ళు అనొచ్చు డబ్బులు లేవని. ఏదైతే జగన్మోహన్ రెడ్డి అవినీతి చేస్తున్నాడో అవినీతి సొమ్ముతో 1,50,000 అవినీతిని అరికట్టి చంద్రబాబు నాయుడు గారు, పవన్ కళ్యాణ్ గారు 1,50,000 కోట్ల రూపాయలతో సంక్షేమాన్ని ముందుకు నడిపిస్తారని చెప్పి తెలియజేస్తా ఉన్నాం. ముఖ్యంగా బీసీలకి పెద్దపీట వేశారు. 5 సంవత్సరాల్లో కూడా 1,000 కోట్ల రూపాయలు బీసీ కార్పొరేషన్ నుంచి ఇచ్చి కలుగేత కార్మికులకు కానీ, చేనేత పనిముట్లకు కానీ, అదేవిధంగా ఆదరణ కానీ ఇవన్నీ కూడా పెడతా ఉన్నారు. ముఖ్యంగా మత్స్యకారులకు వచ్చేసరికి బ్యాన్ పీరియడ్లో 10,000 నుంచి 20,000 రూపాయలు చేసి ఈరోజు మత్స్యకారుల ఇంట్లో బిడ్డలు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ అని చెప్పి నిరూపించుకోవడం జరిగింది. మొన్ననే పవన్ కళ్యాణ్ గారు మత్స్యకారుల ఏరియా అయిన ఉప్పాడులో మీటింగ్ పెట్టారు. ఆ మీటింగ్లో వారికి కూడా న్యాయం చేస్తా అన్నారు. ఈరోజు చంద్రబాబు, పవన్ కళ్యాణ్ కలిసి బ్యాన్ పీరియడ్లో ఏదైతే 10,000 ఇస్తున్నారో అది కూడా అరకొరకే ఇస్తున్నారో
20,000 రూపాయలు వాళ్ళ బ్యాంక్ అకౌంట్కి పడే విధంగా మరి తెలియజేయడం జరిగింది. ఏది ఏమైనా ఈ మేనిఫెస్టో దేశంలోనే సంక్షేమానికి పెద్దపీట వేశారు, అలాగే యువకులకి ముందుకు తీసుకెళ్లారు. ఆర్యవైశ్య కానీ, క్షత్రియ కానీ, బ్రాహ్మణ్ కానీ, కాపు కార్పొరేషన్ కానీ వీటన్నిటిని కూడా ఫండింగ్ ఇచ్చి ప్రతి ఒక్క కులాన్ని, ఆర్థికంగా వెనకబడిన కులాలు అవ్వచ్చు, కులాలు ఆర్థికంగా ఇబ్బందికరం ఉన్న కులాలు అవ్వచ్చు, అన్ని కులాలకి కులం లేకుండా అన్ని కులాలకి కూడా సపోర్ట్ చేస్తున్నాం తెలియజేస్తున్నాం. మరిన్ని తాజా వార్తా విశేషాల కోసం ఐఎం న్యూస్ ని సబ్స్క్రైబ్ చేయండి, మీ మిత్రులకు షేర్ చేయండి.